హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చెల్లపల్లి రైల్వే స్టేషన్ని చూపిస్తున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చెల్లపల్లి రైల్వే స్టేషన్ని రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతోందని. 80% ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా 20% ఉందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా చాలా వరకు స్టాల్స్ అవి ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎంటర్ అవుతూనే ఒక డిజిటల్ స్క్రీన్తో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నామా అన్నంత బాగా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్ అయితే. ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో వెయిటింగ్ రూమ్స్, ఇంకా వాష్రూమ్స్, ఇంకా చిన్న చిన్న స్టాల్స్ అయితే నాకు కనిపించాయి. బాగుంది. హ్యాండ్స్తో ఆ ఇంటీరియర్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది. వాల్ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది. చూడ్డానికైతే సూపర్గా ఉంది. చాలా బాగా చేశారు. ఇది 2 ఫ్లోర్స్లో ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ కిందకి వెళ్తే మనకి ప్లాట్ఫామ్స్ అవి అయితే వస్తాయి. అండ్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే ఫుడ్ కోర్ట్ అండ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాంజెస్, ఇంకా సమ్ స్టాల్స్ అయితే ఫిక్స్ చేస్తారంట. చూడాలి, అంతవరకు అయితే లేదు. జస్ట్ ఫుడ్ కోర్ట్ అండ్ వాష్రూమ్స్ వరకే ఉంది పైన. కిందకు వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. మనకి చాలా లాంగ్ డైనింగ్ లాగా చాలా బాగా చూపించారు. బట్ వాష్రూమ్స్ అయితే ప్రాపర్గా అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ పై ఫ్లోర్లో ఉందన్నారు. పై ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఒక వాష్రూమ్ కూడా కనబడలేదు. సో మళ్ళీ కిందకి రావాల్సి వచ్చింది. కింద ఏవైతే వెయిటింగ్ హాల్స్ ఉన్నాయో ఆ వెయిటింగ్ హాల్స్నే మేము వాష్రూమ్స్ యూస్ చేసుకున్నాం అందులో ఉన్నవి. సో వాష్రూమ్స్ అయితే కొంచెం క్లారిటీ మిస్ అయింది. అక్కడ బోర్డ్స్ అయితే కరెక్ట్గానే పెట్టారు, కానీ అక్కడ వాళ్ళు చూపించినట్టుగా అయితే వాష్రూమ్స్ అక్కడ లేవు. సో మనకి ఫుడ్ కూడా చిన్న చిన్న స్టాల్స్ లాంటివి ఉన్నాయి, కానీ ఫుడ్ కూడా ప్రాపర్గా అయితే దొరకలేదు. బిస్కెట్ ప్యాకెట్స్, కేక్స్ వరకు అయితే మేనేజబుల్, కానీ నార్మల్గా టిఫిన్స్ అండ్ బిర్యానీస్ లాంటివి ఏమైనా కొనుక్కోవాలంటే మాత్రం మనకి దొరకదు. అక్కడ మనం ఖచ్చితంగా క్యారీ చేసుకుని వెళ్ళాలి ముందే. కనెక్టివిటీ అండ్ స్క్రీనింగ్ కొంచెం డీటెయిలింగ్గా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. మేబీ చేస్తారేమో, ఐ డోంట్ నో. ఫైనల్గా ఇంటీరియర్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ట్రైన్స్ డిజిటల్ స్క్రీనింగ్, ట్రైన్ వచ్చేటప్పుడు డిజిటల్ స్క్రీనింగ్ కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. అది కొంచెం క్లారిటీ మిస్ అయింది. అనౌన్స్మెంట్స్ కూడా కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ చెర్లపల్లి నుంచి వెళ్తున్నాయి. ఎనీవేస్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇంకా 20% కన్స్ట్రక్షన్ ఇంకా మిగిలే ఉంది కాబట్టి ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. దట్స్ ఆల్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.